ఒక్కొక్కసారి బాధేస్తారు. ఎందుకంటే దేవుని సన్నిధికి ఈరోజు మనం రావాలంటే పరిశుద్ధ మనసుతో పరిశుద్ధ హృదయంతో రావాలి. కానీ పాపంలో శాపాలు అవన్నీ గుండెల్లో పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ఏం ఆరాధన చేస్తాం? పైకి భక్తి గల వారు మాత్రం ఉండి ఆయన పడిన శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటారు. అది గుడ్ ఫ్రైడే మహాశుక్రవారం సిలువ పండగని ఈ సిలువను అసహించుకునేవారు. సిలువను ఎప్పుడైతే ఇది ఘోరమైనది, హింసాత్మకమైనది, రోమీలు దీన్ని కనిపెట్టి వాళ్ళు గ్రీకు వాళ్ళు చేసేవారు, ఏదో తప్పు చేసిన వారు సిలువ మరణం పొందినారంటే వారంత దౌర్భాగ్యుడు, నీచుడు, చాలా ఘోరమైన వాడు, తప్పిదము, హేయమైనది, అసహ్యమైనది. ఆ సిలువ ఈరోజు మనకు శరణయింది. ఆ సిలువ ఏమైంది? యేసుక్రీస్తు మరణించడం ద్వారా శరణయింది. ముందు శాప గుర్తు పెట్టుకునే వాళ్ళు భయపడి, ముందు శాప గుర్తు పెట్టుకునేవారు క్రైస్తవులు. ఆ తర్వాత అది కనుక్కున్నారని చెప్పి పడవ గుర్తు పెట్టుకున్నారు. యేసు పడవలో పోయినాడా. దాని తర్వాత కాన్స్టంటైన్ నోబుల్ వచ్చేసిన తర్వాత ఒక యుద్ధంలో అక్టోబర్ 12వ తేదీ 312వ సంవత్సరం క్రీస్తు శకంలో ఆ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 28 312వ సంవత్సరంలో ఆ యుద్ధం జరిగిన కాన్స్టంటైన్ నోములు అలాగే యాక్సిడెంటిస్ అనే ఇద్దరికి యుద్ధం జరిగితే పశ్చిమ రోమా సామ్రాజ్యంపై నియంత్రణ కోసం జరిగినప్పుడు ఆ మిల్విన్ బ్రిడ్జి ఆ వంతెన సమీపంలో జరిగినప్పుడు ఆ యుద్ధంలో మరి కన్స్టంటైన్ అనే నోబుల్ ఆయన ఆ రాజు యుద్ధం చేసే సమయంలో ఒక దర్శనం సిలువ కనపడితే అంతకుముందు ఆయనకు ఆ గుర్తు, ఆ రాజ్యానికి గుర్తు, ఈగ గద్ద గుర్తుంటే దాన్ని తీసేసి సిలువ గుర్తుతో పోయినప్పుడు విజయం సాధించినారు. అప్పటి నుంచి అది ప్రాచుర్యం లేకొచ్చింది. ఎప్పుడు 3వ శతాబ్దం నుంచి. అంటే సిలువ దానికి విలువ పెరిగింది. యేసుక్రీస్తు ఒక నిర్దోషి దానిపైన చనిపోయినప్పుడు ఘోరమైనది, హింసమైనది, హేయమైన దానికి విలువ వచ్చింది. ఈరోజు మన జీవితంలో మనకు విలువ లేదు. ఆయన రక్తం చేత మనకు విలువ, ఆయన బిడ్డలుగా మనకు విలువ, కానీ మనకైతే ఏమాత్రం విలువ లేదు. ఈ విషయాలన్నీ చాలా ఉంది, మనకు సమయం లేదు, ఎందుకంటే చాలా మాట్లాడుకోవాలి. ఈ డొలారస అనే మాట లాటిన్ వర్డ్. ఇది ది పాత్ ఆఫ్ ద క్రాస్ అన్నమాట. అంటే ఇది ఆ దారి, ఆయన నడిచిన దారి, ఆయన వెళ్ళిన మార్గము చాలా పెయిన్ఫుల్, అంటే బాధాకరమైనది, దుఃఖకరమైన బాధ ఆయన వెళ్తున్నాడు. ఆయనకు అన్నీ చాలా ఉన్నాయి, ఎన్ని ఆయన గాయాలు, ఆయన సిలువలో అంతా రాశాం. కానీ మరి ఆయన పేరు ఐఎన్ఆర్ఐ అని రాస్తారు. ఐఎన్ఆర్ఐ అంటే 3 భాషల్లో అది కనపడుతుంది. హెబ్రీ, గ్రీకు, రోమా 3 భాషల్లో ఒకే అర్థం వచ్చేట్టుగా రాసినారు. ఎంత గొప్ప విషయం కదా. దాంట్లో ఐ వస్తే ఇష్యూస్ అని, ఎన్ అంటే నజరేనస్ అని, ఆర్ అంటే రెక్స్ అంటే, ఐ అంటే ఐడోరీనం అనే మాట రాస్తూ ఇదంతా యూదుల రాజు అనే మాట 3 భాషల్లో అర్థం వచ్చేట్టుగా రాసినారు. 3 భాషల్లోకి అర్థం వచ్చేట్టుగా ఈ మాటను రాయడం జరిగింది. యూదుల రాజు అని రాయవద్దు, కానీ యూదుల రాజు అని చెప్పినట్టు రాయి అంటాడు. అంటే యూదుల రాజు అని రాయకుండా యూదుల రాజు అని చెప్పినట్టు రాయి అంటాడు. అతను చెప్పినాడు, వాడు చెప్పినాడు అని రాయమంటారు. అర్థం ఒకటే. యూదుల రాజు అని రాయమంటే యూదుల రాజు అని చెప్పానని రాయి అంటాడు. అంటే ఆయన చెప్పుకున్నాడు, మేము చెప్పలేదు రాజు అని. ఆ మాటలో కూడా వాళ్ళు చేసినారు. మరి మేకులు అంతా కొట్టినారు. అవన్నీ మనం ఆ సిలువ ఎత్తు 15 అడుగులని, వెడల్పు 8 అడుగులు, పొడుగు 8 ఇంచెస్ ఆ చీలలు మందం పెట్టినారని. మరి సిలువ తేదీ ఎప్పుడంటే క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 7వ తేదీ సిలువ వేసినట్టు. ఎంతమంది సైనికులు అంటే 350 మంది సైనికులు, గుర్రపు రౌతులు, గుర్రం మీద వచ్చిన 50 మంది వచ్చినారు ఆయన వెనకంటే. ఆయన సిలువ శ్రమల కాలం వచ్చేసి 17 గంటలు. ఆయన వేస్తవారం నుంచి ఆయన సిలువలో 3 సార్లు ఆయన కింద పడిపోయినాడు. సిలువ మోస్తూ పడిపోయినాడు. ఆయన తలలో దిగిన ముళ్ళు 17,
ఆయన ముళ్ళు 17, ఆయన చూడండి ఎంత ఆయన రక్తం కార్చింది 6.5 లీటర్ కార్చినాడంట రక్తం. ఆయనకు శరీరం మీద గాయాలు 5,480 గాయాలు అయినాయట. వీపు మీద లోతైన గాయాలు 150 గాయాలంట. ఆయన చనిపోయినట్టు డిక్లేర్ ఇచ్చింది పరిశుద్ధుడైన లూకా, డాక్టర్ వైద్యుడు. ఆయన డిక్లరేషన్ ఇచ్చినాడు, సర్టిఫికెట్ చనిపోయినాడు అని. ఆయన ఎముకలలో ఒకటి ఎరగదని, పస్కా బలి పశువు గురించి దేని గురించి తెలుసుకున్నాను, ఆ ఎముకల్లో కూడా ఎరగకూడదని ఆయన పస్కా బలి పశువులు ఈయన ఎముకలు కూడా ఎరగలేదు. ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే నేను ఈ సిలువ గురించి ఒక పాట రాశాను.